పండుగ వాతావరణంలో మెగా పేరెంట్స్ డే జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ అన్నారు. నెల్లూరు దర్గామెట్లోని జిల్లా పరిషత్ పాఠశాలలో ఆయన మెగా పేరెంట్స్ డే కి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలాంటి ఈవెంట్ జరగడం ఇదే మొదటిసారని, ఇలాంటి కార్యక్రమాల వల్ల పాఠశాలలో అభివృద్ధి జరుగుతాయని కలెక్టర్ ఆకాంక్షించారు. మరి ఈరోజు చాలా డ్రగ్స్ నిరోధాన్ని అందరూ ఈ వరండాలో ఉండి ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తూ ప్రశాంతంగా హ్యాపీగా సంతోషంగా జీవించాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకునేది. కాబట్టి ఆ దృష్ట్యా మనం పేరెంట్ టీచర్స్ మీటింగ్ చేసిన టైంలో మీకు కొంత టైము టీచర్స్తో ఇంటరాక్ట్ అవ్వడానికి అవకాశం దొరుకుతాయి. ఆ టైంలో వీలైన వరకు స్కూల్ సంబంధించిన మీకేదైనా సలహాలు ఉంటే టీచర్స్కి చెప్పడము, అదేవిధంగా టీచర్స్ దగ్గర నుంచి పిల్లల గురించి ఫీడ్బ్యాక్, అంటే సొంత పిల్లల గురించి వాళ్ళు ఎలా చదవగలుగుతున్నారు, స్కూల్లో ఏ విధంగా పొద్దు నుంచి సాయంత్రం వరకు ఏ విధంగా టైం స్పెండ్ చేయగలుగుతున్నారు, ఇవన్నీ కూడా కొంతవరకు మీకు అవగాహన ఉన్నట్లయితే పిల్లలు పైకి వచ్చిన లోపల మీకు మీ సలహాలు మీ సపోర్ట్తో వాళ్ళది అకాడమిక్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేయడానికి చాలా వరకు అవకాశం ఉంటుంది. రోజు అందరినీ పిలిచి చేస్తాం, కానీ ప్రతి ఒక్క పిల్లవాడితో ప్రతి ఒక్క ఆ అబ్బాయి చదివిన గురించి లేదంటే ప్రతి ఒక్క సబ్జెక్టు గురించి మీతో డిస్కస్ చేయడానికి అంత టైం మనకు దొరకపోవచ్చు. కానీ ప్రతి నెల 2 నెలల్లో మనం ఈ పీటీఏ మీటింగ్ ఎస్ఎంసీ చైర్మన్ గారు చెప్పినట్టు జరుగుతాయి. సో దాంట్లో ఖచ్చితంగా అంటే ప్రతి నెల మీరు రాకపోయినా కానీ కనీసం 2-3 నెలలైనా ఒక్కసారి దయచేసి మీరు వచ్చి మీ పిల్లవాడి గురించి చదవడం గురించి కనీసం ఆ టీచర్స్తో మాట్లాడాలని కోరుతున్నాను. అదేవిధంగా వాళ్ళు స్కూల్కి పంపించిన తర్వాత ఏ విధంగా స్కూల్కి వెళ్తున్నారా లేదా ఇవన్నీ కూడా మనం చూసుకోవాల్సిన బాధ్యత మన టీచర్స్కి ఏ విధంగా ఉందో అదే ఈక్వల్ బాధ్యత మీ అందరికీ కూడా ఉన్నాయని తెలియజేస్తున్నాం. అదేవిధంగా గవర్నమెంట్ సంబంధించి లాస్ట్ ఒక 1-2 ఇయర్స్లో కొంతవరకు మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మీద ఫోకస్ పెట్టి ఉన్నారు. ఇప్పుడు మనం పూర్తిగా అకాడమిక్ డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టబోతున్నాం. స్కూల్కి సంబంధించిన స్టార్ రేటింగ్స్ అవన్నీ కూడా ప్రభుత్వ దృష్టిలో ఉన్నాయి. అది కూడా మనం ఏ స్కూల్ ఏ విధంగా పర్ఫామ్ అవుతుంది, ఈ స్కూల్ బాగున్నాయా లేదంటే అకాడమిక్ పర్ఫార్మెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పర్ఫార్మెన్స్ చూస్తే ఇది 5 స్టార్లో ఉందా 4 స్టార్లో ఉందా బాగున్నాయా తక్కువ ఉన్నాయా అని ఆ ఒక పర్ఫార్మెన్స్ మెట్రిక్ కూడా చేయబోతున్నాము. సో మీ అన్ని సపోర్టు మీ అకాడమిక్ ఇంట్రెస్ట్ అంటే మీరు కొద్దిగా ఫాలో అప్ చేసినది అయితేనే ఈ యొక్క స్కూల్ని పైకి తీసుకురావడానికి, అంటే నేను ఈ యొక్క స్కూల్ గురించి మాట్లాడట్లేదు, జిల్లాలోని ప్రతి ఒక్క స్కూల్ కూడా పైకి తీసుకురావడానికి మీకు ఖచ్చితంగా సలహాలు సూచనలు కావాలి, మీ సపోర్ట్ కావాలి, మీ ఎఫర్ట్ కావాలి. 500 మంది పేరెంట్స్ వచ్చి ఉన్నారు అంటే ఇది ఒక్క రోజుతో మనం ఒక స్కూల్ని ఇంప్రూవ్ చేయలేము. అది ఒక చాలా కాలం అంటే చాలా టైం తీసుకొని చాలా ఎఫర్ట్ పెట్టుకున్న తర్వాతనే స్కూల్లో క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. మనం ఇప్పుడు ఈ స్కూల్ నుంచి ఒక పిల్లవాడిని ఇంకొక స్కూల్కి మార్చినా లేదంటే ఇంకొక ప్రైవేట్ స్కూల్లో ఇంకొక గవర్నమెంట్ స్కూల్కి మార్చినా వెంటనే ఆయన అకాడమిక్ పర్ఫార్మెన్స్ లేదంటే ఆయన ఇంటెలిజెన్స్ ఏమి ఇంప్రూవ్ అవుతుందని మనం అనుకోలేము. అది ఒక చాలా టైం మనం ఎఫర్ట్ పెట్టుకొని వాళ్ళని సపోర్ట్ చేసుకొని వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉన్నాయి అది సాల్వ్ చేసుకొని చాలా స్లోగా పెరగాల్సిన ఒక యాక్టివిటీ ఇది. సో అది కాబట్టి ప్రతిరోజు మీరు ఖచ్చితంగా పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వాలి. వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉంటే కనీసం ఇక్కడ ఉన్న టీచర్స్ దృష్టిలో తీసుకెళ్ళాలి. దానికి అదేవిధంగా మీరు ఈరోజు 400-500 మంది దాకా వచ్చి ఉన్నారు, కానీ ప్రతిరోజు మీరు స్కూల్లో వచ్చి చూసుకోలేకపోతారు, ఎందుకంటే మీకు మీ పనులు ఉంటాయి. అది కాబట్టి మనం ఒక ఎస్ఎంసి అని చెప్పి స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ అని చెప్పి ఇంతకు ముందు మనం ఒక ఎలక్షన్ తీసుకొని కొంతమంది సెలెక్ట్ అయి ఉన్నారు. మీరే ప్రభుత్వ పాఠశాలల్లో నిష్ణాతులైనటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు. అందరూ కూడా బిఎడ్ ఎంఎడ్ చేసినటువంటి ఉపాధ్యాయులు, ఒక్కొక్కరు 1 or 2 పీజీస్ చేసినటువంటి వెల్ క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు, వెల్ ఎక్స్పీరియన్స్డ్ టీచర్స్ ఉన్నారు. కాబట్టి
ప్రభుత్వ పాఠశాలల్లో మీ విద్యార్థులను చదివిస్తున్నందుకు మొదటగా నేను తల్లిదండ్రులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. అలానే ముఖ్యంగా ఈ స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళందరం కూడా, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్, మేమందరం కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ఈ స్థాయికి వచ్చినటువంటి వ్యక్తులమే. అందువలన ప్రైవేటు పాఠశాలల మీద వ్యామోహం పడాల్సినటువంటి అవసరం లేదు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నటువంటి చిన్నారులు చక్కని నైపుణ్యాలు కలిగి ఉంటారు. వారి ఆలోచన విధానం కానీ వాళ్ళ బిహేవియర్ కానీ ఒక మెచ్యూర్ స్థాయిలో ఉంటుంది. కాబట్టి మీ చిన్నారులను పంపడమే కాకుండా మీ పక్కన ఉన్నటువంటి తల్లిదండ్రుల, మీ ఇళ్ళ పక్కన ఉన్నటువంటి విద్యార్థులని వాళ్ళ తల్లిదండ్రులను కూడా ఎడ్యుకేట్ చేయండి. ఈరోజు మనం మెగా పిటిఎం జిల్లా వ్యాప్తంగా 2600 స్కూల్స్లో జరుపుకుంటున్నాము. మెగా పిటిఎం భాగంగా పొద్దున్న నుంచి 9:30 నుంచి 1:30 వరకు రకరకాల ప్రోగ్రామ్స్ ప్లాన్ చేసుకున్నాము. నేను కూడా ఈరోజు నెల్లూరు హెడ్ క్వార్టర్స్లోనే ఒక స్కూల్, సెట్టీ స్కూల్లో అటెండ్ చేయడం జరిగినాయి. సో దీంట్లో భాగంగా సుమారుగా 1.5 లక్షల పైన పిల్లలు, సుమారుగా 4 నుంచి 5 లక్షల వరకు పేరెంట్స్ ఈరోజు అటెండ్ అవుతున్నారని అనుకున్నాము.